కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేసిన నేతల నోళ్లు మూయించామని డిప్యూటీ తెలిపారు. జనవరి 15 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకువచ్చినట్లు కూడా డిప్యూటీ సీఎం తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ప్రజాభవన్లో ఉద్యోగ నియామక పత్రాలు డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఇల్లు ఊరు అభివృద్ధి పథంలో పయనిస్తుందని డిప్యూటీ ధీమా వ్యక్తం చేశారు. ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలా సార్లు రివ్యూ చేసి ఉంటాను. నేను హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయటమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. సమానంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం.